క్రింది వివరణలను పరిశీలించనున్నారు. ప్రస్తుత దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. పంజాబ్, హర్యానా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ను కలిపి ఒకే హైకోర్టు పరిధిలో ఉంచున్నారు. జాతీయ రాజధాని ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఉన్నది. ఓకేనా, రైట్. సో కింది వారిలో సరైనది ఏది అని అడిగారు. ఎస్, భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. సో జాగ్రత్త చూడండి. 1861 కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పేర్కొన్నారు. ఏ చట్టం ప్రకారం? 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం. నెక్స్ట్ 1862 సంవత్సరంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. 3 హైకోర్టులని. ఒకటి కలకత్తా హైకోర్ట్, నెక్స్ట్ బాంబే హైకోర్ట్, రెండోది బాంబే హైకోర్ట్, నెక్స్ట్ మూడోది మెడ్రాస్ హైకోర్ట్. 1861 కౌన్సిల్ చట్టాన్ని రూపొందించినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ లార్డ్ కానింగ్, ఏం పేరు ఆయన పేరు? లార్డ్ కానింగ్. అదేవిధంగా 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేసినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ లార్డ్ ఎల్జిన్, ఏం పేరు ఆయన పేరు? లార్డ్ ఎల్జిన్. నెక్స్ట్ చూడండి, 2016 సంవత్సరంలో బాంబే హైకోర్టు పేరును ముంబై హైకోర్టుగా, మెడ్రాస్ హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా భారత పార్లమెంట్ అనేటువంటిది పేర్లను మార్చింది. ఇంకా భారతదేశంలో చివరిసారిగా ఏర్పాటు చేసినటువంటి కోర్టు 2019 సంవత్సరం జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 25 హైకోర్టులు భారతదేశంలో ఉన్నాయి. ఎస్, పంజాబ్, హర్యానా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్కు ఒకే హైకోర్టు అనేటువంటిది ఉంది. రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 231 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ పంజాబ్, హర్యానా హైకోర్టు ఒకటి ఉమ్మడి హైకోర్టు ఇది. అదేవిధంగా గౌహతి హైకోర్టు అని అంటారు. గౌహతి హైకోర్టు అనేటువంటిది ఉంది. ఈ గౌహతి హైకోర్టు పరిధిలో వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి అస్సాం అనేటువంటిది ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది ఉంది, నాగాలాండ్ అనేటువంటిది ఉంది, మిజోరాం అనేటువంటిది ఉంది. ఓకేనా, 4 రాష్ట్రాలకి ఒకే హైకోర్టు. అదే మనకు గౌహతి హైకోర్టు. అదేవిధంగా ముంబై హైకోర్టు పరిధిలో కేవలం రాష్ట్రాలు చెప్తున్నా, మహారాష్ట్ర ఒకటి, గోవా ఒకటి ఉంటుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 241 ప్రకారం ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకమైన హైకోర్టును భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకమైన హైకోర్టును భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 230 ప్రకారం హైకోర్టు లేనటువంటి ఏదైనా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏ హైకోర్టు పరిధిలోకి తీసుకురావాలి అనేటువంటిది భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. హైకోర్టు లేనటువంటి ఏదైనా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏ హైకోర్టు పరిధిలోకి తీసుకురావాలనేది భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయిస్తారు? భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్కి ఒకే హైకోర్టు అనేటువంటిది ఉంది. నెక్స్ట్ జాతీయ రాజధాని ఢిల్లీకి ప్రత్యేకమైన హైకోర్టు ఉంది. దీన్ని
1966లో ఏర్పాటు చేశారు అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 241 ప్రకారం. ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకమైన హైకోర్టును భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇచ్చిన దాంట్లో అన్నీ కూడా సరైనవే. ఇక్కడ మూడోది సరైనటువంటి సమాధానంగా మనం తీసుకోవచ్చు. మూడోది నెక్స్ట్, క్రింది వివరములను పరిశీలించండి అని అడిగారు. కింది వివరములను పరిశీలించండి అని అడిగారు. భారత సుప్రీంకోర్టు అధికార పరిధిని భారత పార్లమెంట్ విస్తరించలేదు. దీని అధికార పరిధిని ఓకేనా, రైట్. సో భారత పార్లమెంట్ విస్తరించలేదు. నెక్స్ట్, సుప్రీంకోర్టు హైకోర్టు అధికారాలు ఇతర ఉద్యోగస్తులను సంబంధిత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. వీటిని పాలనా వ్యయాలు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఏది సరైందో చెప్పాలి మనం. భారత సుప్రీంకోర్టు అధికార పరిధిని భారత పార్లమెంట్ విస్తరించలేదు, కరెక్టా? సో భారత పార్లమెంట్ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరించవచ్చు. ఆర్టికల్ నెంబర్ 138 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని భారత పార్లమెంట్ ఒక చట్టం ద్వారా విస్తరింప చేయొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 139 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి రిట్స్ని జారీ చేసే అధికారాన్ని భారత పార్లమెంట్ ఒక చట్టం ద్వారా విస్తరించవచ్చు. ఇక్కడ విస్తరించలేరు అని అడిగారు, తప్పు. విస్తరించవచ్చు. సుప్రీంకోర్టు ముందు హైకోర్టు పక్క తీసేద్దాం చూడు. సుప్రీంకోర్టు ఇతర ఉద్యోగస్తులను సంబంధిత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. వెరీ గుడ్. వీటి పాలనా వ్యయాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి సరే, కరెక్టే. ఆర్టికల్ నెంబర్ 146 ప్రకారము సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం చేస్తారు. వారి యొక్క జీతాలను భారత సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. రైట్. నెక్స్ట్ హైకోర్టు చూడండి. హైకోర్టు ఉద్యోగస్తులను సంబంధిత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. వీటిని పాలనా వ్యయాలు భారత సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. హైకోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను నియామకం చేసేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కానీ వారి వేతనాలను ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. ఓకేనా, ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు, కేంద్ర సంచిత నిధి నుంచి కాదు. సో కాబట్టి ఇక్కడ రెండో దానికి సంబంధించి ఇది తప్పు. సో కాబట్టి రెండోది తప్పు. కింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు, ఏవి సరైనవి అని అడిగారు. సో రెండు కూడా ఇక్కడ తప్పు కాబట్టి రెండు కాదు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. రెండు కాదు. ఓకేనా, రైట్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడిగారు. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి అని అన్నారు. జిల్లాలో అత్యున్నతమైనటువంటి క్రిమినల్ కోర్టు జిల్లా సెషన్స్ న్యాయస్థానము. జిల్లా జడ్జీలను గవర్నర్ హైకోర్టును సంప్రదించిన తర్వాత నియామకం చేస్తారు. సెషన్స్ న్యాయమూర్తి ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అది అమలు కావడానికి హైకోర్టు ధృవీకరణ అనేటువంటిది అవసరం. పైవన్నీ కూడా సరైనవే అని అడిగారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏంటి అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అని అంటారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏకీకృత న్యాయ వ్యవస్థ. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఓకే, దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 141 ప్రకారం దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను దిగువ స్థాయి న్యాయస్థానాలు ఖచ్చితంగా అమలు చేసి పాటించాలి. దీన్ని మనం ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. అయితే ఇక్కడ కేంద్ర స్థాయిలో వచ్చి సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో వచ్చి హైకోర్టు ఉంటుంది, జిల్లా స్థాయిలో వచ్చి రెండు రకాలైన కోర్టులు ఉంటాయి. జిల్లా
సెషన్స్ కోర్టు, జిల్లా సెషన్స్ కోర్టు, ఇంకొకటి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు అని ఒకటి ఉంటుంది. జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు అనేటువంటిది ఉంటుంది. జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు అనేటువంటిది ఉంటుంది. జిల్లా సెషన్స్ కోర్టు క్రిమినల్ కేసులను విచారిస్తూ ఉంటుంది. జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు అనేటువంటిది సివిల్ కేసులను విచారిస్తూ ఉంటుంది. సివిల్ కేసులు అంటే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలను విచారణ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్రిమినల్ కోర్టు జిల్లా సెషన్స్ న్యాయస్థానం. జిల్లా జడ్జీలను హైకోర్టును సంప్రదించిన తర్వాత గవర్నర్ నియమిస్తారు. ఆర్టికల్ నెంబర్ 233 ప్రకారం జిల్లా స్థాయి న్యాయమూర్తులను హైకోర్టును సంప్రదించిన తర్వాత గవర్నర్ గారు నియమిస్తారు. జిల్లా స్థాయి న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. రైట్, రెండోది కూడా కరెక్టే, రెండోది కూడా సరైనదే. నెక్స్ట్ మూడోది, సెషన్స్ న్యాయమూర్తి ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అది అమలు కావడానికి హైకోర్టు ధృవీకరణ అనేటువంటిది అవసరం. మూడోది కూడా సరైనదే. సో ఇక్కడ ఆన్సరు పైవన్నీ కూడా సరైనవి అనేటువంటిది సమాధానం. పైవన్నీ కూడా సరైనవి అనేటువంటిది సమాధానం. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం హైకోర్టు న్యాయ అధికార పరిధిలోకి రాదు అని అడిగారు. ఒకటి అస్సామా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరామా, సిక్కిం అని అడిగారు. ఇక్కడ గౌహతి హైకోర్టు అనేటువంటిది అస్సాంలో ఉంటుంది. గౌహతి హైకోర్టు అనేటువంటిది దీని పరిధిలో ఒకటి అనేటువంటి రాష్ట్రం ఉంటుంది, రెండు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది, అదేవిధంగా మిజోరాం అనేటువంటి రాష్ట్రం ఉంటుంది. మిజోరాం అనేటువంటి రాష్ట్రం, అదేవిధంగా నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రం దీని పరిధిలో ఉంటాయి. గౌహతి అనేటువంటిది అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు, ఫేమస్ ప్లేస్. సో ఈ గౌహతి హైకోర్టు పరిధిలో 4 రాష్ట్రాలు ఉంటాయి. ఒకటి అస్సాము, నెక్స్ట్ రెండోది వచ్చి అరుణాచల్ ప్రదేశ్, మూడోది వచ్చి మిజోరాము, నాలుగోది వచ్చి నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రం ఉంటాయి. నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది. సిక్కిం అనేటువంటిది దీని పరిధిలోకి రాదు. కాబట్టి ఇక్కడ ఆన్సరు సిక్కిం అనేటువంటిది సరైనటువంటి సమాధానం, సిక్కిం. ఓకేనా, రైట్. సో అస్సాం దీని పరిధిలోకి వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది, మిజోరాం కూడా దీని పరిధిలోకి వస్తుంది. ఓకేనా, మిజోరాం కూడా దీని పరిధిలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయని అడిగారు. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్, కలకత్తా, మెడ్రాస్, ఒరిస్సా అన్నారు. ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి అండమాన్ నికోబార్ దీవులు? సో కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఓకేనా, కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. కలకత్తా హైకోర్టు అనేటువంటి దీని పరిధిలో ఒక రాష్ట్రం, ఏ రాష్ట్రం అది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు అనేటివి ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవులు అనేటివి ఉంటాయి. అదేవిధంగా మెడ్రాస్ హైకోర్టు పరిధిలో, ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం 2016లో ఏ విధంగా మార్చారు? 2016లో చెన్నై హైకోర్టుగా మార్చారు. దీని పరిధిలో వచ్చేసి పుదుచ్చేరి అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. ఇక ఒరిస్సా హైకోర్టు, ఓకేనా, ఒరిస్సా హైకోర్టు పరిధిలో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఏ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉండదు. భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి చిట్ట చివరి హైకోర్టు వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 సంవత్సరం జనవరి 1న ఏర్పాటు చేశారు. ఓకేనా, 2019 సంవత్సరం జనవరి 1న ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ ఏంటంటే కోల్కతా హైకోర్టు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ప్రజాహిత వ్యాజ్యమునకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సత్యమో అని అడిగారు. ఏది సత్యం? ప్రజా వ్యాజ్యాలు అన్నారు, ప్రజాహిత వ్యాజ్యాలు అన్నారు. ఇంగ్లీష్లో వీటిని పిల్స్ అని అంటారు, PILLS, పిల్స్ అని అంటారు. సో ఇంగ్లీష్లో పబ్లిక్ ఇంటరెస్టెడ్ లిటిగేషన్స్ అని అంటారు. పబ్లిక్ ఇంటరెస్టెడ్ లిటిగేషన్స్. సో ఈ క్రింది వానిలో సత్యమైన అంశం ఏంటో చెప్పు అని అడిగారు. సరే ఒకసారి చెప్తాం చూడు. ఇది ప్రాథమిక హక్కులతో సరి సమానమైనది. ఆదేశక సూత్రాల స్ఫూర్తికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది న్యాయమూర్తి చేత చేయబడినటువంటి శాసనం.
ఇది రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా, రైట్. సో ఇందులో ఏది సరైనది అని అంటే ఇది ప్రాథమిక హక్కులతో సరి సమానమైనటువంటిది సమాధానం. ఓకేనా, ప్రాథమిక హక్కులతో సరి సమానమైనటువంటి అంశం పిల్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పబ్లిక్ ఇంటరెస్టెడ్ లిటిగేషన్స్ అని అంటారు. వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకి ఒకవేళ భంగం కలిగితే ఆ వ్యక్తులు కోర్టు దగ్గరకు పోతే కోర్టులు ఆ వ్యక్తి యొక్క హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద జారీ చేసేటువంటి ఆదేశాలను రిట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రిట్స్ అని పిలుస్తారు. అంటే రిట్స్ అనేటివి వ్యక్తిగతమైనవి. నీ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నీ ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కోర్టులు జారీ చేసేటువంటి ఆదేశాలను మనం రిట్స్ అని పిలుస్తాం. WRITS, రిట్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం, ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నటువంటి సమిష్ట ప్రయోజనాల కోసం, ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నటువంటి సమిష్ట ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసేటువంటి ఆదేశాలు పిల్స్ అంటారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు లేదా పబ్లిక్ ఇంటరెస్టెడ్ లిటిగేషన్స్ అని పిలుస్తారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు అని పిలుస్తారు. పబ్లిక్ ఇంటరెస్టెడ్ లిటిగేషన్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి, పిల్స్ని జారీ చేయమని చెప్పి ఒకటి బాధితుడైనా సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు, లేదా బాధితుడి తరపున బంధువైనా లేదా ఫ్రెండ్స్ అయినా సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. వీళ్ళిద్దరితో సంబంధం లేని థర్డ్ వ్యక్తి అయినా సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. ఈ థర్డ్ పర్సన్ని మనం న్యాయ పరిభాషలో లోకస్ స్టాండీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లోకస్ స్టాండీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లోకస్ స్టాండీ అని పిలుస్తారు. రైట్. సో కాబట్టి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను జారీ చేయమని బాధితుడైనా కోర్టును సంప్రదించవచ్చు, లేదా బాధితుడి తరపున బంధువైనా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. అసలు వీళ్ళిద్దరితో సంబంధం లేని మూడో వ్యక్తి అయినా కోర్టును సంప్రదించవచ్చు. ఈ మూడో వ్యక్తిని మనం ఏమంటామంటే లోకస్ స్టాండ్ అని పిలుస్తాం. అసలు ఈ ముగ్గురితో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు సుముటోగైన ఏదైనా అంశాన్ని స్వీకరించి దాని మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని స్వీకరించవచ్చు. సుముటో అంటారు. సుముటో అంటే అర్థం ఏంటంటే స్వతహాగా అని అర్థం. సుముటో అంటే అర్థం ఏంటి? స్వతహాగా అని అర్థం. రైట్. సో కాబట్టి ఇది ప్రాథమిక హక్కులతో సమానమైనటువంటి అంశం అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ఈ పిల్స్ అనేటువంటి భావన మనం అమెరికా నుంచి తీసుకున్నాం. 1980-90 దశాకంలో ఇది బాగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, అదేవిధంగా జస్టిస్ పిఎన్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను బాగా కూడా విస్తృతంగా ఉపయోగించారు. అయితే మనం అమెరికా నుంచి పిలుసుని తీసుకున్నప్పటికీ జస్టిస్ పిఎన్ భగవతి ఏమంటాడంటే, మనం వాస్తవంగా భారతదేశం అమెరికా నుంచి పిల్స్ అనేటువంటి భావన తీసుకున్నప్పటికీ నేను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పిల్స్ వలన ప్రభావితుడయ్యాను అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించాడు జస్టిస్ పిఎన్ భగవతి. కాబట్టి సరే, ఇక్కడ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు అనేటువంటిది దేంతో అంటే సంబంధించి ఏది సత్యం అని అడిగారు. ఇది ప్రాథమిక హక్కులతో సరి సమానమైనటువంటిది అనేటువంటిది సరైనటువంటి సమాధానము. ఓకేనా, రైట్. ప్రజా ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం జారీ చేయమని చెప్పి కోర్టును సంప్రదించకూడదు. అలా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే వారి మీద కోర్టులో కూడా చర్యలను తీసుకోవచ్చును. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష సిద్ధాంతము
ఒకటి రాయబడినది, బలపరచబడినది, ఆపాదించబడినది, వ్యతిరేకించబడినది అని అడిగారు. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారము రాయబడినదా, బలపరచబడినదా, ఆపాదించబడినదా, వ్యతిరేకించబడినదా అని అడిగారు. సో ఆన్సరు ఆపాదించబడినది అనేటువంటిది. రాజ్యాంగంలో డైరెక్ట్గా న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పలా. కొన్ని అంశాలు న్యాయ సమీక్ష అధికారానికి మార్గాన్ని చూపించాయి, ఆపాదించాయి. ఉదాహరణకు చూడండి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 13 చాలా స్పష్టంగా చెప్పింది, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు చెల్లుబాటు కావు. ప్రాథమిక హక్కులకి విరుద్ధమైనటువంటి శాసనాలు చెల్లుబాటు కావు. రైట్. అదేవిధంగా 13 సబ్క్లా నెంబర్ 1లో చెప్పారు, ఫ్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఫ్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఫ్రీ అంటే ముందస్తు. రాజ్యాంగం అమల్లేక రాక మునుపు ప్రభుత్వాలు చేసినటువంటి శాసనాలు లేదా శాసనాల్లో ఉన్నటువంటి ఏదైనా అంశం ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ చట్టం మొత్తం కానీ లేదా ఆ చట్టంలో ఉన్న ఏదైనా అంశం కానీ చెల్లుబాటు కాదు. నెక్స్ట్ అదేవిధంగా 13 సబ్క్లా నెంబర్ 2 పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు లేదా చట్టాల్లో ఉన్నటువంటి ఏదైనా అంశం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ చట్టం మొత్తం కానీ లేదా చట్టంలో ఉన్న ఏదైనా అంశం కానీ చెల్లుబాటు కాదు. రైట్. సో కాబట్టి భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారం గురించి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా పేర్కోలేదు. దీన్ని కేవలం ఆపాదించడం జరిగినది. ఓకేనా? రైట్. చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహానిస్తుంది అని అడిగారు. చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహానిస్తుంది అని అడిగారు. తనంతగా తనే కల్పించుకొని ఇస్తుందా? రాష్ట్రపతి సలహా కోరినప్పుడు మాత్రమే ఇస్తుందా? పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం విషయంలో మాత్రమే ఇస్తుందా? ఏదైనా విషయంలో దేశ ఐక్యతకు సమగ్రతకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఇస్తుంది అని అడిగారు. సో ఏదైనా ఒక అంశానికి సంబంధించి రాష్ట్రపతి కోరితేనే సుప్రీంకోర్టు అనేటువంటిది న్యాయ సలహా ఇస్తుంది. జాగ్రత్తగా చూడండి. బి అనేటువంటి సరైనటువంటి సమాధానం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టును 3 అంశాల మీద న్యాయ సలహా అడుగుతాడు. ఒకటి రాజ్యాంగబద్ధమైన అంశాల మీద, రెండోది శాసన సంబంధమైన అంశాల మీద, మూడోది కార్యనిర్వాహకపరమైనటువంటి అంశాల మీద. శాసన సంబంధమైన అంశాల మీద, కార్యనిర్వహణ పరమైన అంశాల మీద, రాజ్యాంగబద్ధమైన అంశాల మీద న్యాయ సలహా అనేటువంటి దాన్ని అడుగుతారు. అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఒకవేళ రాజ్యాంగబద్ధమైన అంశాల మీద న్యాయ సలహాగాని అడిగితే, రాజ్యాంగబద్ధమైన అంశాల మీద ఒకవేళ న్యాయ సలహాగాని అడిగితే సుప్రీంకోర్టు 5 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తగ్గినటువంటి ధర్మాసనం ఖచ్చితంగా తీర్పు అనేటువంటి దాన్ని ఇవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా తీర్పు అనేటువంటి దాన్ని ఇవ్వాలి. అది కూడా బహిరంగ కోర్టుల్లోనే తీర్పు అనేటువంటి దాన్ని ఇవ్వాలి. తీర్పునివ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఓకేనా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ అదేవిధంగా శాసన కార్యనిర్వహణ పరమైన అంశాల మీద ఒకవేళ రాష్ట్రపతి సుప్రీంకోర్టుని న్యాయ సలహా అడిగితే సుప్రీంకోర్టు న్యాయ సలహా ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ న్యాయ సలహా కానిస్తే 3 న్యాయమూర్తులకు తగ్గినటువంటి ధర్మాసనం అనేటువంటిది
ముగ్గురు న్యాయమూర్తులకు తగ్గనటువంటి ధర్మాసనం అనేటువంటిది తీర్పు అనేటువంటి దాన్ని ఇవ్వాలి. అది కూడా బహిరంగ కోర్టులోనే ఇవ్వాలి. అది కూడా బహిరంగ కోర్టులోనే ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. అది రాష్ట్రపతి యొక్క విచక్షణ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, రైట్. కాబట్టి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎప్పుడు న్యాయ సలహా ఇస్తుందని అంటే, సో రాష్ట్రపతి సలహా కోరినప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటిది రాష్ట్రపతికి న్యాయ సలహాని ఇస్తుంది. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం రాష్ట్రపతికి అదేవిధంగా సుప్రీంకోర్టుకి మధ్య రాష్ట్రపతికి అదేవిధంగా సుప్రీంకోర్టుకి మధ్య మీడియేటర్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి మీడియేటర్గా వ్యవహరిస్తారు. ఓకేనా, మీడియేటర్గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉందని అడిగారు. భారత రాజ్యాంగంపై అంతిమంగా వ్యాఖ్య చేసేటువంటి అధికారం ఎవరికి ఉందని అడిగారు. భారత రాజ్యాంగం మీద అంతిమంగా వ్యాఖ్యానం చేసేటువంటి అధికారము రాష్ట్రపతికి ఉన్నదా, లోక్సభ స్పీకర్కు ఉన్నదా, పార్లమెంట్ అనేటువంటి దానికి ఉన్నదా, సుప్రీంకోర్టు అనేటువంటి దానికి ఉందా అని అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అనేటువంటి దానికి ఉంది. ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు అనేటువంటి దానికి ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 147 ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 147 ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 147 ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 147 ప్రకారం రాజ్యాంగ అర్థ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. అదేవిధంగా రాజ్యాంగంపై చివరిగా వ్యాఖ్యానించేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టు మీద ఉంది. కాబట్టి ఇక్కడ సరైనటువంటి సమాధానం సుప్రీంకోర్టు అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనం గుర్తించవచ్చు. ఓకేనా, రైట్. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ఏ అధికార పరిధిలోకి వస్తుంది అని అడిగారు. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం అనేటువంటిది సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది అని అడిగారు. ఓకేనా, రైట్. సుప్రీంకోర్టుకి చాలా రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలను ఒకసారి మీరు కానీ చూసినట్లయితే, ఒకటి ప్రాథమిక విచారణ అధికారాలు, ప్రాథమిక విచారణ అధికారాలు, ప్రాథమిక విచారణ అధికారాలు. రెండు అప్పీళ్ల అధికారాలు, అప్పీళ్ల అధికారాలు. నెక్స్ట్ అదేవిధంగా న్యాయ సలహాపూర్వకమైన అధికారాలు, సలహాపూర్వక అధికారాలు, సలహాపూర్వక అధికారాలు. రిట్స్ని జారీ చేసేటువంటి అధికారాలు, రిట్స్ను జారీ చేసే అధికారాలు, రిట్స్ను జారీ చేసే అధికారాలు. నెక్స్ట్ ఐదోది దిగువ న్యాయస్థానాలపై అదుపు, దిగువ న్యాయస్థానాలపై అదుపు, దిగువ న్యాయస్థానాలపై అదుపు. అదేవిధంగా ఆరోది ఇతర అధికారాలు. సో ఆరోది ఏంటి? ఇతర అధికారాలు, ఇతర అధికారాలు. సో వీటిలో సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం అనేటువంటిది సో దేని పరిధిలోకి వస్తుందని అడిగారు. ఇక్కడ ఒకటి సలహాపూర్వక అధికారమా, అప్పీల్ అధికార పరిధి, ప్రాథమిక విచారణ అధికారమా, రిట్స్ను జారీ చేసేటువంటి అధికార పరిధి అని అడిగారు. రైట్. ఇక్కడ మనకు ఆన్సర్ అనేటువంటిది ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది. ఓకేనా, దేని పరిధిలోకి వస్తుంది? ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది. జాగ్రత్త చూడండి. సుప్రీంకోర్టుకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 131 ప్రకారము సుప్రీంకోర్టుకి ప్రాథమిక విచారణ అధికారాలు ఉన్నాయి. ప్రాథమిక విచారణ అధికారాలు ఉన్నాయి. ప్రాథమిక విచారణ అధికారాలు ఉన్నాయి. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్స్ అని అంటారు. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్స్ అని అంటారు. ఏ అంశాల మీద ఉన్నాయి అంటే, ఒకటి కేంద్రానికి డాష్ రాష్ట్రాలకు మధ్య జరిగేటువంటి వివాదాలు, కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య జరిగేటువంటి వివాదాలు. నెక్స్ట్ అదేవిధంగా కేంద్రానికి ఏదైనా రాష్ట్రానికి
ఏదైనా రాష్ట్రానికి మధ్య జరిగేటువంటి వివాదము, అదేవిధంగా రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వివాదాలు, రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాలైనటువంటి వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్ పరిధిలోకి వస్తాయి. ఈ ఆర్టికల్లో ఈ 3 మాత్రం చెప్పుకుంటారు. కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు, కేంద్రానికి ఏదైనా రాష్ట్రానికి మధ్య వచ్చేటువంటి వివాదము, ఉదాహరణకి వెస్ట్ బెంగాలు అదేవిధంగా మన కేంద్రానికి వచ్చేటువంటి వివాదం, అదేవిధంగా రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించేది ఎవరంటే సుప్రీంకోర్టు. సో ఆర్టికల్ నెంబర్ 131 వీటిని సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 131 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్. ఓకేనా, రైట్. సో ఈ 3 కాకుండా నోట్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వచ్చేటువంటి వివాదాలను పరిష్కరించడం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వచ్చేటువంటి వివాదాలను పరిష్కరించడం, అదేవిధంగా ప్రాథమిక హక్కుల సంరక్షణకు సంబంధించినటువంటి వివాదాలను కూడా డైరెక్ట్గా నువ్వు సుప్రీంకోర్టుకే పోవచ్చు. సో కాబట్టి ఆర్టికల్ నెంబర్ 131లో ఎన్ని అంశాలు చెప్పారంటే మూడే మూడు అంశాలు చెప్పారు. ఈ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్ అనేటువంటి దాన్ని మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి తీసుకున్నాము. ఓకేనా, కెనడా నుంచి తీసుకున్నటువంటి ఇతర అంశాలు మీరు కానీ చూసినట్లయితే, ఒకటి యూనియన్ అనేటువంటి పదాన్ని అక్కడి నుంచే తీసుకున్నాం. యూనియన్ అనేటువంటి పదాన్ని కెనడా నుంచి తీసుకున్నాం. బలమైన కేంద్రం కలిగినటువంటి సమాఖ్య విధానం, అదేవిధంగా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా అడగడం, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 248 ప్రకారం అవశిష్ట అంశాలు కేంద్రానికి చెందడం. ఈ ఎన్ని అంశాలను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచే తీసుకున్నాం. రైట్. ఇక న్యాయ సలహా అధికారం 143. అప్పీల్ అధికారాలు రాజ్యాంగబద్ధమైన అప్పీళ్ళు ఉంటాయి, అదేవిధంగా సివిల్ అప్పీళ్ళు ఉంటాయి, క్రిమినల్ అప్పీళ్ళు ఉంటాయి, అదేవిధంగా స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఉంటాయి. అదేవిధంగా రిట్స్ని జారీ చేసేటువంటి అధికారం, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు అనేటువంటిది 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తుంది ప్రాథమిక హక్కుల కోసం. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొబిషన్, సెర్షియారీ, కోవారెంట్. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొబిషన్, సెర్షియారీ, కోవారెంట్. రైట్. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధిలోకి వస్తుంది అంటే ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది, జ్యూరిడిక్షన్ పరిధిలోకి వస్తుంది. సో కాబట్టి 3వది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 28వది, ఈ క్రింది వాణిలో ఏది సుప్రీంకోర్టు హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది అని అడిగారు. క్రింది వాణిలో ఏది సుప్రీంకోర్టు హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది అని అడిగారు. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల, రాష్ట్రాల మధ్య వివాదాల, ప్రాథమిక హక్కులు కాపాడడమా, ఆదేశక సూత్రాల సంరక్షణ అని అడిగారు. ఓకేనా, క్రింది వాన్లో ఏది సుప్రీంకోర్టు హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది అని అడిగారు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు కేవలం ఎవరు మాత్రం విచారించాలి? సుప్రీంకోర్టు మాత్రం విచారించాలి, హైకోర్టుకి సంబంధం లేదు. రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారించాలి, అది సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రాథమిక విచారణ పరిధి. హైకోర్టు ఆదేశక సూత్రాల రక్షణ ఎవరి మీద ఆధారపడి ఉంటుందని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మీద ఉంటుంది వీటిని అమలు చేయడం. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 37లో చాలా స్పష్టంగా చెప్పుంటారు, ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, వీటి అమలు కోసం పౌరులు సుప్రీంకోర్టుని సంప్రదించకూడదు, సుప్రీంకోర్టు కూడా వీటి అమలు కోసం ఖచ్చితమైనటువంటి ఆదేశాలను జారీ చేయకూడదు.
సో కాబట్టి ఆదేశక సూత్రాల రక్షణ అనేటువంటిది కూడా తప్పు. ఇక ప్రాథమిక హక్కుల కాపాడడం అంటారు. జాగ్రత్తగా చూడండి, ప్రాథమిక హక్కులను సంరక్షించడం అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మీద ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారము హైకోర్టు అనేటువంటి దానికి ఉంటుంది. సో ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తాయి. రిట్స్ అంటే ఆజ్ఞలు అని అంటారు, ఆజ్ఞలు. సో అవి ఏంటో, ఒకటి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొబిషన్, సెరిషారీ, కోవారెంట్. కాబట్టి సుప్రీంకోర్టుకు హైకోర్టు యొక్క అధికార పరిధిలోకి వచ్చేటువంటి అంశం ఏంటి అని అడిగారంటే అది ప్రాథమిక హక్కుల సంరక్షణ. రైట్. సో ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మీద ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం హైకోర్టు మీద ఉంటుంది ప్రాథమిక హక్కుల సంరక్షణ అనేటువంటిది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? వెరీ సింపుల్ ప్రశ్న. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు, న్యాయశాఖ మంత్రి నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్ నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసేది రాష్ట్రపతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా ఇతర న్యాయమూర్తులనైనా నియామకం చేసేది ఎవరంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. అయితే ఇలా నియామకం చేయడానికంటే మునుపు కోలేజియం యొక్క సలహాని తీసుకోవాలి. సో అదే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని అడిగితే ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేటువంటి దాన్ని చేస్తారు. కాబట్టి అడిగినటువంటి ప్రశ్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని అడిగారు కాబట్టి రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు అని అడిగారు. గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధాని అని అడిగారు. సో ఇక్కడ ఆన్సరు రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తులను కూడా నియమించేది ఎవరు? రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసేది కూడా ఎవరనంటే మన రాష్ట్రపతి. కోలేజియాన్ని సంప్రదించిన తర్వాత నియామకం చేస్తారు. కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులనైనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులనైనా మొత్తాన్ని నియామకం చేసేది ఎవరంటే రాష్ట్రపతి. నియామకం చేయడానికంటే మునుపు కోలేజియం యొక్క సలహాను తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ అటార్నీ జనరల్కు సంబంధించి కింది వానిలో ఏది సరైనది అని అడిగారు. అటార్నీ జనరల్కు సంబంధించి కింది వానిలో సరైనది ఏది అని అడిగారు. భారత రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. తప్పనిసరిగా పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండాలి. మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. కింది వానిలో సరైనది ఏది అని అడిగారు. ఏజీఐకి సంబంధించి ఇతన్ని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎస్, కరెక్టే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యేటువంటి అర్హత కలిగి ఉండాలి. కరెక్టే. నెక్స్ట్ అదేవిధంగా తప్పనిసరిగా పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండాలి. అవసరం లేదు. నెక్స్ట్ మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే తొలగిస్తారు. తప్పు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. సరే జాగ్రత్త చూడండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 76 ఏజీఐ గురించి తెలియజేస్తూ ఉన్నది.
భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 76 ఏజీఐ గురించి తెలియజేస్తా ఉన్నది. ఈ ఏజీఐ అనేటువంటి పదవిని మనం బయట నుంచి తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య న్యాయ సలహాదారు ఏజీఐ, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ అధికారి, హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఏజీఐ, ఈ ఏజీఐను నియామకం చేసేది రాష్ట్రపతి నియామకం చేస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం చేయడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని ఏజీఐగా రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులోనైనా హాజరై కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదనలను వినిపించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఏదైనా అంశాల మీద న్యాయ సలహా అడగాలనుకున్నప్పుడు ఏజేఐ ద్వారా మాత్రమే అడుగుతారు. ఏజేఐ పదవికి ప్రత్యేకమైన ప్రమాణ స్వీకారం అంటూ ఉండదు. అదేవిధంగా ఏజేఐకు వేతనం కూడా ఉండదు, కానీ గౌరవ వేతనం ఇస్తారు. ఎంత వేతనం ఇవ్వాలనేటువంటిది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సాధారణంగా సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తికి ఇచ్చినటువంటి వేతనమే ఏజేఐకి ఇస్తారు. ప్రస్తుతం 2,50,000 రూపాయలు ఒక నెలకి ఇస్తూ ఉన్నారు ఏజీఐకి. అదేవిధంగా ఏజీఐ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. ఇతనికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేదు. కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాను అనుసరించి ఏ సందర్భంలోనైనా ఏజీఐని రాష్ట్రపతి తొలగిస్తారు. రైట్. తొలగింపుకి ప్రత్యేకమైన కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకమైన పద్ధతి కూడా లేదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. ఇతను ఆర్టికల్ నెంబర్ 88 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభలలో ఏ సభలో జరిగేటువంటి చర్చలైనా పాల్గొనవచ్చు, కానీ బిల్లుల మీద జరిగేటువంటి ఓటింగ్లో పాల్గొనేటువంటి హక్కు ఏజీఐకి లేదు. ఏజీఐ కేంద్ర కార్యనిర్వహణ శాఖలో భాగంగా పరిగణిస్తాం, కానీ కేంద్ర మంత్రి మండలిలో ఏజీఐ అనేటువంటి వ్యక్తి భాగం కాదు. ఏజీఐకి సహాయం చేయడానికి సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ అనేటువంటి వ్యక్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి వారిని కూడా తొలగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీరిని భారత రాష్ట్రపతి తొలగిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యేటువంటి అభ్యర్థికి ఏ రకమైన అర్హతలు ఉంటాయో అవే అర్హతలు అనేటివి వీరికి ఉండాలి. తప్పనిసరిగా పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండాలనేటువంటి తప్పు. ఇతను మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారనేటువంటి తప్పు. మహాభియోగ తీర్మానం ద్వారా భారతదేశంలో ఒకే ఒక వ్యక్తిని తొలగిస్తారు, ఆ వ్యక్తి రాష్ట్రపతి. ఇంపీచ్మెంట్ అంటారు మహాభియోగ తీర్మానాన్ని. ఏమంటారు? ఇంపీచ్మెంట్.